ఒక్కసారి మన పాత రోజులు గుర్తు తెచ్చుకోండి. మన చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మన అమ్మమ్మ అండ్ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రేమతో చేసిన ఆవకాయ పచ్చడిని మనకు పెద్ద కంచంలో కలిపి ముద్దలు పెట్టేవారు. తెలుగు ప్రజలకి ఆవకాయ పచ్చడితో ఉన్న ఎమోషన్ అటువంటిది. అలానే దాంతో చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రపంచం చాలా ఫాస్ట్ గా పరిగెడుతోంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండే ఈ రోజుల్లో ఎవరికి వంట చేసుకునే టైం కూడా లేదు. అలాంటిది పచ్చళ్ళు ఏం పెట్టుకుంటారు? ఇక్కడే మనం సరిగ్గా ఆలోచిస్తే మనకి పికిల్స్ బిజినెస్ పెట్టే స్పేస్ దొరుకుతుంది. సో ఈ వీడియోలో ఈ బిజినెస్ మనం ఎలా పెట్టవచ్చు, అలానే ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది, అలానే ప్రభుత్వం నుండి ఎటువంటి లోన్ల సదుపాయం ఉంది, అలానే ఈ బిజినెస్ లో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళ కథల గురించి ప్రతిదీ ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు ఈ ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నా లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాస్ వాలా అకాడమీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. సో ఈ పచ్చళ్ళ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో ఎందుకు ఆలస్యం, ఇక ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే అంతకంటే ముందు ఆవకాయ పచ్చడికి ఎటువంటి సాంప్రదాయం ఉందో కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఆవకాయ పచ్చడి కథ శతాబ్దాల నాటి సాంప్రదాయాన్ని చెప్పుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో మామిడికాయ సీజన్ రాగానే అందరు కుటుంబాలు ఏకమై ఈ రుచికరమైన ఐటమ్ ని నిల్వ చేయడం ఒక పెద్ద పండుగలా జరిపేవారు. ఇది కేవలం పచ్చడి తయారీ కాదు, ఒక సామూహిక ఆచారంలా ఉండేది. మహిళలు వాళ్ళంతట వాళ్ళే స్వయంగా ఉత్తమమైన మామిడికాయల్ని ఎంచుకొని దానికి ఆవాలు, కారం, మెంతులు మరియు మసాలాలు పోగు చేసి పచ్చడి తయారు చేసేవారు. కానీ ఈ రోజుల్లో అంత ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ చేసుకునే సమయం ఎవరి దగ్గర లేదు. అయినా ఆవకాయ పచ్చళ్ళలో కూడా ఈరోజు చాలా రకాలు వచ్చేసాయి. ట్రెడిషనల్ గా ఉండేది కాకుండా బెల్లం ఆవకాయ, మెంత ఆవకాయ, దోస ఆవకాయ, మాగాయ, అలానే నాన్ వెజ్ లో కూడా మనం చూసుకున్నట్టయితే చికెన్ మరియు రొయ్యల ఆవకాయలని ఇలా చాలా టైప్స్ వచ్చేసాయి మార్కెట్ లోకి. వీటిలో కొన్ని రకాలని మనం చేయగలిగి ఇంటి నుంచే ఈ బిజినెస్ ని మొదలు పెట్టవచ్చు. చిన్నగా మొదలుపెట్టి గ్రాడ్యువల్ గా స్కేల్ చేసుకుంటూ ఒక బ్రాండ్ వరకు ఎదగవచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ లో ఎమోషనల్ వాల్యూ ప్లస్ రికరింగ్ డిమాండ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కానీ ఈ బిజినెస్ పెట్టాలంటే ముందు మనం కొన్ని సూత్రాల్ని పాటించాల్సి ఉంటుంది. ముందుగా పచ్చళ్ళ బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు అవి మనకు ఎలా ప్రిపేర్ చేయాలో తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ బిజినెస్ లో రాణించాలంటే మనకు టేస్ట్ మరియు క్వాలిటీ రెండు ఇంపార్టెంట్. అలానే ఎటువంటి బిజినెస్ కైనా డిమాండ్ అండ్ సప్లై అనేది చాలా బేసిక్ రూల్. మనం చూసుకున్నట్లయితే గ్రామాల్లో ఈ రోజుకి ఈ పచ్చళ్ళ తయారీ అనేది జరుగుతుంది. కానీ సిటీస్ లో ఎవరికి చేసుకునే టైం లేదు. కాబట్టి ఈ బిజినెస్ ని మనం సిటీలో కనుక స్టార్ట్ చేసినట్లయితే మనకి బాగా సేల్ అవుతుంది. ఇంకా సేల్ చేయడం మొదలు పెట్టాలంటే మనం రా మెటీరియల్స్, కావాల్సిన వస్తువులు, ప్యాకేజింగ్ లాంటి మొదలైనవి చూసుకోవాలి. ఎంతైనా ఇది ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ బిజినెస్ ని ఇంటి దగ్గరే స్టార్ట్ చేసి స్మాల్ స్కేల్ లో అమ్ముతాము అంటే FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్మిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు కనుక కొంచెం లార్జ్ స్కేల్ లో ఆలోచించి మేము ఈ బిజినెస్ కి ఒక షాప్ రిక్వైర్మెంట్ ఉంది, ఒక షాప్ పెడతాము అనుకుంటే మీరు FSSAI నుంచి ముందు పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు క్వాలిటీని టెస్ట్ చేస్తారు. అలానే FSSAI ఒక లైసెన్స్ ఇస్తుంది ఈ ఫుడ్ అనేది మీరు ప్రొడక్షన్ కి పంపించవచ్చా లేదా అనేసి. కానీ మీరు ఈ పర్మిషన్ తెచ్చుకోవాలంటే ముందుగా వాళ్ళకి కొన్ని శాంపుల్స్ ని పంపించాలి. ఇకపోతే GST రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. అలానే ఈ బిజినెస్ ని కనుక మీరు సిటీస్ లో కానీ లేదా గ్రామాల్లో కానీ స్టార్ట్ చేస్తున్నట్లయితే ముందుగా మీరు షాప్ లైసెన్స్ తెచ్చుకోవాలి. మీరు గ్రామాల్లో పెడుతున్నట్టయితే అక్కడ పంచాయతీ నుంచి, అలానే మీరు సిటీస్ లో పెడుతున్నట్టయితే మున్సిపాలిటీ పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలానే మీరు పెట్టబోయే ఈ బిజినెస్ లో ఎంప్లాయీస్ కనుక ఉంటే మీరు ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ మరియు క్యాపిటల్ విషయానికి వద్దాం. ముందుగా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అందరికీ వచ్చే ఫస్ట్ ఆలోచన పెట్టుబడి. అవును, పెట్టుబడి లేకుండా ఏ బిజినెస్ చేయలేం. కానీ మరి పెట్టుబడి ఎలా పొందవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. అది కూడా ఇప్పుడు చెప్తాను, వినండి. ఈ బిజినెస్ పెట్టడానికి మనం పెట్టుబడి కోసం బ్యాంక్స్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి లోన్ ని పొందవచ్చు. ముందుగా ముద్రా లోన్. ఈ స్కీమ్ లో భాగంగా మనకి కొలాటరల్ ఫ్రీ లోన్ అప్ టు 20 lakhs వరకు ఇస్తారు. కానీ ఇందులో 4 టైప్స్ ఉంటాయి. అవి మనం కంపల్సరీ చూసుకోవాలి. ముందుగా శిశు, మీరు చిన్నగా స్టార్ట్అప్ ని మొదలు పెట్టాలి అనుకుంటే మీకు 50,000 వరకు రుణాన్ని ఇస్తారు. ఆ తర్వాతది కిషోర్. మీరు గనక మీ బిజినెస్ ని లార్జ్ స్కేల్ లో ఎక్స్పాండ్ చేస్తున్నట్టయితే 50,000 నుండి 5 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. ఆ తర్వాతది తరుణ్. మీరు గనక లార్జ్ స్కేల్ లో ప్రొడక్షన్ చేస్తూ మీకు గనక ఇంకా క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇక్కడ మీకు 5 లక్షల నుండి 10 లక్షల వరకు రుణాన్ని ఇస్తారు. లాస్ట్ ది తరుణ్ ప్లస్. మీరు గనక మీ బిజినెస్ ని ఒక చోట కాకుండా మల్టిపుల్ ప్లేసెస్ లో అంటే బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నట్టయితే మీకు ఇక్కడ దాదాపు 10 లక్షల నుండి 20 లక్షల వరకు ప్రభుత్వం సహాయం చేస్తుంది.
కానీ ఈ లోన్ ని పొందాలంటే మనం మన బిజినెస్ మోడల్ అలానే రిజిస్ట్రేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేస్తే మనకు ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కానీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూస్తారు. మీరు గనక వయసులో చిన్నవారు లేదా మిడిల్ ఏజ్డ్ అనుకోండి, మీకు ఈ లోన్ దొరికే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. దీనితో పాటు మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు అలానే మీ క్రెడిట్ స్కోర్ కూడా చూస్తారు. మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే పైన ఉంటే మాత్రమే మీకు ఈ లోన్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ ముద్రా లోన్ మాత్రమే కాదు, మీరు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ అలానే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ నుంచి కూడా మీరు లోన్ ని పొందే అవకాశం ఉంది. లేదు మాకు గవర్నమెంట్ సపోర్ట్ వద్దు, మాకు బ్యాంక్ నుంచైనా లోన్స్ పర్వాలేదు అనుకుంటే మీకు బ్యాంకులు కూడా బిజినెస్ లోన్ ని అందజేస్తాయి. ఇప్పుడు ప్రైసింగ్ స్ట్రాటజీ చూద్దాం. సో ప్రైసింగ్ అనేది మీ బిజినెస్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తని వహించాల్సి ఉంటుంది ఈ విషయంలో. ఎందుకంటే ప్రాఫిట్స్ కోసం మీరు ఎర్లీ స్టేజెస్ లోనే ఎక్కువ ధరకి అమ్మకూడదు. ఎందుకంటే ఇలాంటి బిగినర్ మిస్టేక్స్ అందరూ చేస్తారు. ముందుగా మనం మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో చూసుకోవాలి. గ్రామాల్లో ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే అందరూ ఈ పచ్చళ్ళు పెట్టుకుంటున్నారు, కాబట్టి మీకు పెద్దగా సేల్ అవ్వకపోవచ్చు. కానీ సిటీస్ లో మనం చూసుకున్నట్లయితే ముందుగా మనకి 3 విభాగాలు ఉంటాయి. అంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలా 3 విభాగాల్లో చూసుకున్నట్లయితే ఎవరికి వంట చేసుకునే టైం లేదు, కాబట్టి ఇక్కడ మీకు లార్జ్ స్కేల్లో ఆపర్చునిటీ ఉంటుంది. అలానే ప్రైజింగ్ స్ట్రాటజీ కోసం మీరు ముందుగా మార్కెట్ లో ఎవరెవరు ఎంతకి అమ్ముతున్నారో చూసుకోవాలి. అంటే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఎంతకు అమ్ముతున్నాయి, అలానే లోకల్ బ్రాండ్స్ ఎంతకు అమ్ముతున్నాయో చూసుకోవాలి. ఎస్పెషల్ గా మీరు గనక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ చూసినట్లయితే వాళ్ళు క్వాంటిటీకి తగ్గ ధరని సెట్ చేస్తారు. అలానే దాన్ని చూసుకొని లోకల్ బ్రాండ్స్ కూడా స్టార్ట్ చేస్తాయి. కాబట్టి మీరు ఈ రెండింటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఒక రీజనబుల్ ప్రైస్ సెట్ చేసి క్వాలిటీగా డెలివరీ చేస్తే మీకు రిపీటెడ్ కస్టమర్స్ అనే వాళ్ళు కంపల్సరీ వస్తారు. సో ఎర్లీ స్టేజెస్ లోనే ప్రాఫిట్ కోసం ఆలోచించకుండా కొంచెం రీజనబుల్ ప్రైస్ లో క్వాలిటీలో డెలివరీ చేయడానికి ముందుగా ప్రయత్నం చేయండి. అలా గనక మీరు డెలివరీ చేసినట్లయితే ప్రాఫిట్స్ మరియు రికవరీ అనేది చాలా తొందరగానే చూస్తారు. ఇకపోతే ఈ బిజినెస్ లో ఆల్రెడీ చాలా రెప్యూటెడ్ బ్రాండ్స్ పెద్ద లెవెల్లో సక్సెస్ ని చూసాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆచి మరియు ప్రియా తీసుకోండి. వాళ్ళు కూడా చిన్నగానే మొదలు పెట్టారు, కానీ ఈ రోజు వాళ్ళు ఎంత పెద్ద మార్కెట్ వాల్యూ మరియు బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా ఈ బిజినెస్ లో చిన్నగా మొదలుపెట్టి టైంకి ఆర్డర్స్ ని డెలివరీ చేస్తూ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకపోతే మీరు కూడా ఈ బిజినెస్ లో ఒక బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక డెలివరీ విషయానికి వస్తే మనకు ఈ రోజుల్లో టెక్నాలజీ అందుబాటులోనే ఉంది. మీరు ఒక్కసారి స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లేదా జొమాటోతో టైఅప్ అయితే మీ డెలివరీస్ అనేవి చాలా సులభం అవుతాయి. అలానే ఈ రోజుల్లో మార్కెటింగ్ కి యాడ్స్ అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు గనక ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఓపెన్ చేసినా లేదా వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా చాలా కస్టమర్ రీచ్ ని పొందవచ్చు. నిదానంగా మీరు గనక క్రమక్రమంగా ఎదుగుతున్నట్లయితే మీరు ఒక వెబ్సైట్ ని కూడా క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఆర్డర్స్ ట్రాక్ చేసుకోవడంతో పాటు మీ వెబ్సైట్ కూడా రీచ్ వచ్చేలా చేసుకున్నారంటే మీకు దీంట్లో చాలా ప్రాఫిట్స్ వస్తాయి. ఇదండి ఈ పచ్చళ్ళ బిజినెస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి బిజినెస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ పేజ్ ని విజిట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ బిజినెస్ రిలేటెడ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అలానే మీకు కనుక ఏదైనా ఐడియా ఉండి దాని మీద నేను వీడియో చేయాలి అనుకుంటే కమెంట్స్ లో తెలియజేయండి. త్వరలోనే దాన్ని కూడా చేద్దాం. Boss Wala. Be the boss.